హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి గుర్రలగుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. మనము అంటే ఇంతకుముందుకు మనము గాజులమాచాపూర్ ఎండింగ్ పాయింట్ నుండి ట్రాక్ ఎండింగ్ పాయింట్ నుండి కూడా ఇంతకుముందుకు వీడియోస్ చూసుకున్నాం మనము. కానీ ఇక్కడ నుండి మరి వర్క్ ఎట్లా ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఎట్లుంది, మరి కంప్లీట్ అయిందా, జక్కాపూర్ తర్వాత ఎట్లుంది, జక్కాపూర్ చెరువు దగ్గర ఎట్లుంది, ఒక లెవెలింగ్ వచ్చేసిందా అనేది ఈ వీడియోలో మనం కంటిన్యూ చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనం గుర్రలగుంది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. కింద ఎట్లా వాటర్ ఉన్నాయి. ఇవి ఈ వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోవాలంటే అటు ముందు జక్కాపూర్ సైడ్ వర్క్ కంప్లీట్ అయి ఉండాలి. మరి అటు ఎట్లుందో చూద్దాం మనము. స్టెప్స్ ఇది ఈ ర్యాంప్ ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గుర్రలగుంది రైల్వే స్టేషన్ సంబంధించి చాలా డౌన్లో ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా డౌన్లో ఉంది. నాకు అసలు ఎంత తొందరగా రైల్వే ప్రయాణం చేద్దామా అన్నట్టు ఉంది. ఈ ఏరియా నుండి చాలా అంటే చాలా ఒక ఎగ్జైట్మెంట్ అవుతుంది. సరే ముందుకు వెళ్దాం. ముందు వర్క్ ఎట్లా నడుస్తుందని చూద్దాం. ఈ గుర్రలగుంది రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ చింత చెట్టు ఏదైతుందో ఇక్కడ సైడు మనకు తొవ్వ ఉండే అక్కడ సైడ్ వెళ్ళడానికి ఇది మాత్రం క్లియర్ చేసి పడేసి దీన్ని అంటే తీసిరు. మనకు ఎంత వాళ్ళకు లెంత్ ఎంత అవసరం ఉంటుందో మరి అంత తీసిరు అనుకుంటే ఇది తీసారు ఎక్కువ తీసారు అనేది మనకు తర్వాత ఏర్పడతలే. ఇప్పుడు మనం ఏం అంచనా వేయలేము ఇది. ఇంకా ముందైతే నాకు ఊరికి చేపల చెరువులు గుర్తొస్తాయి అక్కడ. మరి అవి ఉన్నాయా మరి మొత్తం ఏం లేకుండా తీసేసారా, ₹40 లేకుండా వేసేసారా చూద్దాం. ముందుకు పోయి చూద్దాం. దాదాపుగా వర్క్ అయితే ఒక కొలిక్కి వస్తున్నట్టే అనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే. కానీ ఫాస్ట్గా అయితే ఇక తొందరగా రైల్వే ప్రయాణమే చేయొచ్చు ఇక్కడ ప్రజలమంతా. సరే ముందుకెళ్దాం. ఇక్కడే ఉండే నేను అనుకున్న చేపల చెరువులు అవన్నీ మొత్తం ఏం లేకుండా పోయినాయి. ఈ స్టోన్ ఇది ఒలిచేస్తున్నట్టున్నారు. ఇక్కడ కూడా వర్క్ చాలా జరిగింది. బండ వల్ల కొడుతున్నట్టున్నారు కింద. మిషన్స్ మాత్రం బందోబస్తు పెట్టిరలే. బ్లాస్టింగ్ వేసేసుకుంటా వెంట తరలిస్తున్నట్టున్నారు. అక్కడ ఒక మిషన్ ఉంది మండం దొరికేది. వర్క్ మాత్రం దాదాపుగా ఒక కొలిక్కి వస్తుంది ఈ ఏరియాలో మాత్రం. అక్కడ ఏదైతే బ్లాస్టింగ్ అయిందో ఆ బ్లాస్టింగ్ అయింది మొత్తం మళ్ళా ఎక్స్కవేటర్ సాయంతో తీసేస్తున్నారు దాన్ని. ఇక్కడ కూడా కొలికి వస్తున్నారు. దాదాపు బండ ఇక్కడ మన గంగాపూర్ నుండి ఇక్కడ వరకు అడుగడుగునా కొంతవరకు బండనే వస్తుంది. అక్కడైతే ఇంకా చాలా ఉండే గంగాపూర్ దగ్గర అయితే ఎక్కువ చాలా ఉండే. ఎక్స్కవేటర్ మొత్తం లాట్ వేస్తారు, బండని తీసేస్తారు, డంపింగ్ కొట్టుతారు. మనకు దగ్గరలోనే జక్కాపూర్ కనబడుతుంది. అంటే మిడిల్లో ఉంది అనుకో. రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు మిడిల్లో ఉంది. జక్కాపూర్కి అండ్ గుర్రలగుందికి. ఈ కిందికి వెళ్ళామంటే కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి కిందికి సాహసం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కిందికి వెళ్తే కూడా ఒక దగ్గర నిల్చొని పైనకి వెళ్ళి తీద్దాం. బ్లాస్టింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెంటనే అది తీసేస్తున్నారు దాన్ని. ఇక్కడ కూడా మనకు గాజులమాచాపూర్ తర్వాత డౌన్ ఏదైతుందో సేమ్ ఇక్కడ కూడా అదే డౌన్ మనకు కంటిన్యూ కనబడుతుంది. ఇక్కడ మొత్తం మొరేముంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే డౌన్ బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం భలే అనిపిస్తుంది ఈ ఏరియా నుండి. డౌన్ బాగానే కనబడుతుంది. అది ఆ లెవెలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కావచ్చు. మరి ఇంకా లెవెల్లో ఏమైనా తీస్తారో తెలియదు. వాటర్ బాగానే ఉంటుంది. ఇక్కడ కొంచెం మధ్యలో జక్కాపూర్ దగ్గర ఇక్కడ జక్కాపూర్ నుండి విట్లపురం వెళ్ళిపోయే రోడ్ అవుతుందో ఆడ కొంచెం వదిలిపెట్టేసారు. ఇక్కడ వర్క్ ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ చేసినట్టున్నది ఇక్కడ. ఇది మిస్ కాకుండా బాగుండేది. చిన్ననే ఉంది లేదు.
చాలా చిన్న ఉంది ఇది. ఈ బ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ వీడియో చేయడం మర్చిపోయినది. ఇది జక్కాపూర్ని విట్లాపూర్ని కలిపే రోడ్డు ఇది వర్క్ ఇట్లుంది ఇక్కడ. ప్రస్తుతానికి మనం జక్కాపూర్ చెరువు దగ్గరకు వచ్చినాం. జక్కాపూర్ చెరువు దగ్గర ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ చూసుకుంటే ఇది అసలు సీసరైన చెరువు ఉండే ఇంతమందుకు. ఈ ప్లేస్లో చెరువు ఉండే. మరి ఎక్కడ పరిస్థితి ఎట్లుంది, మరి టాక్ నిర్మాణానికి అనుకూలంగా ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ పైన నుండి వాటర్ వస్తున్నట్టున్నాయి, అక్కడ నుండి వాటర్ వస్తున్నట్టున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి ఇవి. ఇక్కడ బ్లాస్టింగ్ ఉన్నట్టుంది, బ్లాస్టింగ్ వేసినట్టున్నారు ఇప్పుడు. ఓకే సరే, అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది చెరువు దగ్గర. ఆ దగ్గరికి వెళ్ళి ఇంకో బ్రిడ్జి నిర్మాణం ఉంది, మరి అది కూడా కంప్లీట్ అయిందా లేదా చూసుకుందాం మనం. దాదాపుగా ఒక కొలిక్ అయితే వచ్చినట్టే ఈ వర్క్స్ అన్ని ఇక్కడ. ప్రస్తుతానికి జక్కాపూర్ చెరువు దగ్గర అయితే ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 2 బ్రిడ్జిలు ఉన్నాయి అటు సైడ్ ఏరియాలో, 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక వర్క్ అయితే ఒక కొలికి వచ్చినట్టే. ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయిందంటే ఓన్లీ లోతు ఏదైతే ఉందో అది తీసేసుకొని ట్రాక్ నిర్మాణం జరిపించేస్తే అయిపోతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇవి ట్రాక్టర్లు వెళ్ళరా తెలియదు దీనికి వెళ్ళి. నాకు తెలిసి ట్రాక్టర్లు అయితే వెళ్ళడానికి పాసిబుల్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ సైడ్ అంటే వెళ్ళడానికి పాసిబుల్గా ఉండాలి. వెళ్తే వెళ్ళదో తెలియదు. హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిసిలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి జక్కాపూర్ చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు వీడియోలో గుర్రలోని రైల్వే స్టేషన్ నుండి జక్కాపూర్ చెరువు వరకు చూపెట్టిన. ఇక్కడ నుండి మళ్ళీ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో మరి ఈ వీడియోలో చూసుకుందాం మనము. ఈ బ్రిడ్జ్ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. అది ఇక్కడ కింద మరి లెవెలింగ్ సెట్ అయిందా లేదా తెలియదు, ఇంకా అది లెవెలింగ్ చేస్తున్నచ్చు. ఇక్కడ ఒక ముందనే ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. నేను వాస్తవానికి ఇది కూడా మిస్ అయినా, అంటే ఇక్కడ 2 స్టీల్ బ్రిడ్జిల్ ఇన్స్టాలేషన్ మిస్ అయినా. నేను ఇది మామూలు బ్రిడ్జే కడతారు కోసం అనుకున్నా, కానీ ఇది కూడా స్టీల్ బ్రిడ్జే కట్టేసారు. ఇక్కడ లెవెలింగ్ మరి ఎంత ఉందనే తెలియదు. మనకు ఆ పిల్లర్స్ కనబడుతున్నాయి, 1 2 3 గ్యాపులు కనబడుతున్నాయి. మరి ఆ గ్యాప్లకి వెళ్ళి ఏ గ్యాప్లోకి వెళ్ళి ట్రాక్ నిర్మాణం జరుగుతుందో చూడాలి మనం. సరే, ముందుకు వర్క్ ఏమైనా నడుస్తుందా చూసుకుందాం మనము. ఇది అంటే వెహికల్స్ వెళ్ళడానికి. ముందుదేమో బ్రిడ్జ్ ఏమో ఇది వాటర్ వెళ్ళడానికి, కెనాల్కి సంబంధించింది. ఇది కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్. దీనికి దగ్గరలోనే ఒక కప్పలకుంట ఉంటుంది. మరి కప్పలకుంట దగ్గర వర్క్ ఎట్లుందో చూద్దాం. ఈ డౌన్లో నీకు కొలికి వచ్చినాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ముందు మనం ఇంతకుముందు వీడియోలో చూసుకున్నట్టయితే దగ్గరే కప్పలకుంట ఉంటుంది. ఈ కప్పలకుంట దగ్గర మరి వర్క్ ఎట్లుందో చూస్తున్నాం మనం. కొన్ని వర్షం డబ్బులు వస్తుండొచ్చు మాట్లాడుతున్నాగా, ఇక అవి కామన్. ఇక ట్రైన్ వెళ్ళడానికి కూడా కట్టేసేసారు ఇక్కడ. మొత్తానికి అది కప్పలకుంట వరకు మనకు ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను నేను. కప్పలకుంట వరకు పరిస్థితి ఇట్లా ఉంది. నెక్స్ట్ ఈ కప్పలకుంట నుండి మరి వర్క్ ప్రోగ్రెస్ ఎట్లుంది అనేది నెక్స్ట్ వీడియోలో, అది అతి ఇంపార్టెంట్ అయిన వీడియో, అది దాన్ని చూసుకుందాం.